హాయ్ టు ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే ఇప్పుడే టెంపుల్కి వెళ్ళి వచ్చేసా. యాక్చువల్గా అయితే టెంపుల్కి సాయంత్రం వెళ్తా అనుకున్నా. రేపు మేము రేకులకుంట వెళ్ళేది ఉందన్నమాట. రేకులకుంట ఎల్లమ్మ తల్లి ఎంతమందికి తెలుసో ఒకసారి కామెంట్ చేయండి. ఇది వీడియో చూసిన వాళ్ళకి ఎవరికైనా తెలుసు అయితే. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే వెళ్ళేది ఉంది, కొంచెం లేట్గా వెళ్తా. ఈవినింగ్ టైంకి వెళ్దాం అనుకున్నా, కాకపోతే కుంభాభిషేకం చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ప్రొద్దున వెళ్ళిన అనమాట. కానీ టెంపుల్లో ప్రాసెస్ మాత్రం కొంచెం లేటుగా ఉంది. ఇంతకుముందుకు శివాలయము అట్లా పునఃప్రతిష్ఠ అంటే రినోవేషన్ చేసినప్పుడు టైం టు టైం అన్నీ జరిగినాయి అనమాట. ఇప్పుడు ఈ వెంకటేశ్వర స్వామి అంటే పెద్దగా పెట్టుకున్నారు, బట్ కానీ టైంకి సరిగా జరగట్లేవన్నమాట. పని అవ్వడం లేట్ అయింది, టెంపుల్ రినోవేషన్ పని. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ పూజ టైమింగ్స్ కూడా కొంచెం చేంజ్ అవుతున్నాయి అన్నమాట. ఎందుకో తెలియదు, మేబీ అక్కడ టైంకి అని అందకన్నా మరి ఎందుకో తెలియదు, కానీ కొంచెం లేట్ అవుతున్నాయి అన్నమాట. నేనైతే వెళ్ళేసి వచ్చిన. నేను వెళ్ళే టైంకి అయితే ధ్వజస్తంభము అయితే అప్పుడు ఎత్తి ప్రతిష్ఠ చేస్తారు కదా, పెడతారు కదా, ధ్వజారోహణం అంటారు కదా, అది చేసిరనమాట. అది నేను లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేసిన ఇప్పుడే. అయితే ధ్వజారోహణానికి నేను ఎగ్జాక్ట్ కరెక్ట్ టైంకి అందిన. ఆ తర్వాత టైం ఎంతో కొంచెం వేస్ట్ అయిందనమాట. తర్వాత విగ్రహ ప్రతిష్ఠ అయితే జరిగింది, కానీ ఇంకా కుంభాభిషేకం అయితే జరగలేదు. నేను చిన్న పాపని ఇంటి దగ్గరనే వదిలేసిపోయినా కాబట్టి ఇంకా నాకు టెన్షన్ ఉండే. నేను ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒకసారి ఇంటికి కాల్ చేసి పాపకి హెల్త్ బాగాలేదు కదా, ఎట్లుంది తనకి, హెల్త్ మోషన్స్ వామిటింగ్స్ ఏమైనా ఉన్నాయని అడిగిన. కొంచెం ప్రాబ్లం ఉందని చెప్పంగానే ఇంకా నేను ఇంటికి వచ్చేసిన అనమాట. ఇప్పుడు ఈ టైంకి ఐ థింక్ ఇప్పుడు 5 అవుతుంది అనుకుంటా. ఈ టైంకి అయితే మేబీ అక్కడ స్టార్ట్ అవుతున్నట్టుంది కుంభాభిషేకము. ఇంకేం చేద్దాం, నేను ఆల్రెడీ నా వంతు ప్రయత్నం అయితే చేసిన. కుంభాభిషేకంకి అయితే మిస్ అవుతున్నా అని చెప్పొచ్చు. అప్పుడేమో శివాలయం కుంభాభిషేకంకి ఏమో టెంపుల్ పైకి ఎక్కొద్దు అంటే ఇక్కడ ఏం చేస్తారంటే కొందరికి ఐడియా ఉంటుంది, కొందరికి ఐడియా ఉండదు. కుంభాభిషేకం అంటే శిఖరం పైన నీళ్లు పోపిస్తారనమాట కలశంతోనే. అయితే శిఖరం పైకి మనకి కట్టెలతోనే మెట్లు కడతారు, అక్కడికి మనం ఎక్కాలి. అయితే అప్పుడు ఏమన్నారంటే ప్రెగ్నెంట్ వాళ్ళు ఎక్కొద్దు అన్నారు. నేను అప్పుడు 9th కాదు కానీ 8th మంత్ ప్రెగ్నెంట్ అనమాట శివాలయము చేసినప్పుడు. ఇంకా సో అప్పుడు ఎక్కలేకపోయినా. ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి ఏమో ఇక్కడ మళ్ళీ పాపను వదిలేసి వెళ్తే మినిమం నాకు 2 hours అన్న పడుతుంది. అక్కడ లైన్ ఉండొచ్చు, చాలామంది కుంభాభిషేకానికి టికెట్కి పెట్టిరనమాట. ఇంకా నాకు మళ్ళీ లైన్ ఉండొచ్చు అని చెప్పేసి ఇంకా నేను ఇంకా వెళ్ళొద్దని ఫిక్స్ అయినా. ఒకసారి రేపు రేకులకుంట వెళ్ళాలి. ఇంట్లో అయితే ఇంకేం ప్లానింగ్స్ లేవు, నాకైతే ఫుల్ టెన్షన్ అవుతుంది. అన్నీ రేపే చేసుకోవాలన్నమాట. నేనైతే ఇల్లు కొంచెం క్లీనింగ్ అవి ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ క్లీన్ చేసేసుకున్నా. రేకులకుంట ఎల్లమ్మకు పోతే ఏంటంటే అక్కడ మల్లన్న స్వామి ఉంటాడు, ఎల్లమ్మ ఉంటుంది, ఇద్దరికి పట్నం వేసుకోవాలి. ఇల్లంతా నీట్గా చేసుకొని మేకని తీసుకొని వెళ్తాం అనమాట. అక్కడ మత్త కొలుపుతారు మేకని, ఇంట్లో జడత పట్టుకొని అడిగి తీసుకెళ్ళాలన్నమాట. అదంతా చాలా పెద్ద ప్రాసెస్ ఉంది. కొమరవెల్లి వెళ్ళినట్టే యాక్చువల్గా చెప్పాలంటే కొమరవెల్లి లాంగ్ ఉంటుంది, రేకులకుంట దగ్గర ఉంటుంది. కానీ ప్రయాణం దగ్గరనే, కానీ ప్రాసెస్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇంట్లో కూడా అంతగా చేస్తామో తెలిసిన అన్నట్టుగా ఏం లేదనమాట. కొంచెం టెన్షన్ అవుతుంది. అన్నీ రేపే తెచ్చుకోవాలి, అన్నీ రేపే చేసుకోవాలి, రేపే వెళ్ళాలి. చూద్దాం ఏమవుతుందో. రేపు సక్సెస్ అవుతుందా, కొంచెం క్లమ్జీ అయిపోతుందా, ఆగమాగం అవుతామా అనేది నేను ఎల్లుండి వీడియోలో చెప్తాను అనమాట. ఇప్పటి నుంచి నేను బ్లాగ్లో అన్నీ మీకు షేర్ చేద్దామని అనుకుంటున్నా. ఇంకా నేను వచ్చేసరికి మా చిన్న పాప ఏడుస్తలేదు, ఏడ్చి నార్మల్గా ఉందంట. నన్ను చూడంగా ఎందుకో ఏమే మైండ్లో పెట్టేసుకుంటుంది. మమ్మీ కానీ నాన్న కానీ అక్క కానీ కనిపించకపోతే మైండ్లో చాలా పెట్టుకుంటుంది అనమాట. ఒక్కొక్కసారి ఏడుస్తుంది. ఇంకా నేను కనిపించగానే ఫుల్ హ్యాపీ అయిందనమాట. అనిపించింది పాపం అంత ఇబ్బంది పెట్టి నేను మళ్ళీ వెళ్ళడం అవసరమా అని చెప్పేసి అనిపించింది అనమాట. అందుకని నేను ఆగిపోయినా. ఇప్పుడు అక్కడ స్టార్ట్ అవుతున్నట్టుంది. వాళ్ళు ఏం చెప్పారంటే మార్నింగ్ ఇంకా చెప్పొద్దు కానీ మార్నింగ్ 10కి అట్లా కుంభాభిషేకం ఉంటుందని చెప్పారు అనమాట. ఇప్పుడు ఈవినింగ్ 6 అవుతుంది. అంటే కొంచెం ప్రాసెస్ అక్కడ ఏమైందంటే విగ్రహాలు అనేది పెద్దవి బాగా తీసుకొచ్చారు, అంతా బాగుంది. కానీ ఏందో పూజ విషయంలోనే కొంచెం లేట్ అయిపోతుంది అనమాట. ఇంకా శ్రేయ అయితే ఇంట్లోనే ఉంది. కొంచెం శ్రేయ చూడండి ఎంత డల్ అయిపోయిందో పాపం, ఏదో నొక్కింది, సారీ. ఓకే, చిక్క హాయ్ చెప్పు. బక్కగా అయిపోయింది, చబ్బి ఉండే బక్కగా అయిపోయింది అనమాట.
ఇంకా ఇప్పుడు అసలు నాకేం చేయాలో కూడా అర్థమవుతలేదు. నార్మల్‌గా బెడ్‌షీట్స్, చెద్దర్లు ఇవన్నీ ఉతికేసిన. ఇల్లయితే మాప్ పెట్టేసుకున్నా. రేపు ఒకసారి మళ్ళీ ఇల్లంతా పైప్‌తోని కడిగేసుకోవాలి. నా ప్లానింగ్స్ నాకు బాగానే ఉన్నాయి. కానీ కింద ఏమైతలేవన్నమాట. కొంచెం టెన్షన్ అయితుంది. ఇంకేమైతుందో చూస్తా రేపు. తొందరగా వెళ్ళగలుగుతామా? వెళ్ళలేమా? అక్కడ ఎట్లయితది అదంతా రేపటి ప్లానింగ్ అనమాట. అన్నీ రెడీ ఉన్నాయి. కాకపోతే ఇల్లు నీట్‌గా కొంచెం నీట్‌గా చేసేసుకోవాలి. బయట నుంచి తెచ్చే సామాన్ అంతా తెచ్చుకోవాలన్నమాట. దానికి కూడా కొంచెం టైం ప్రాసెస్ ఉంటది. అంటే అన్నీ తెచ్చుకోవాల్సి ఉంటది. బోనాల కంటే కొన్ని అండాలేసి ఉంటాయి కదా కూరగాయలు. ఇవాళ అంగడి కూడా లేదనమాట. సో కొంచెం అన్నీ ఉన్నా ఒక్కొక్కసారి లేట్ అయిపోతుంది. ఒక్కొక్కసారి ఏం లేకున్నా కానీ ఆ రోజే ప్రిపేర్ చేసుకున్నా తొందరగా వెళ్ళిపోతాం. సో మాది ఏ విధంగా అవుతుందో ఒకసారి చూసుకోవాలన్నమాట. ఇది బ్లాగ్ మీతో షేర్ చేయాలనిపించింది చెప్తున్నా. నాకు ఫుల్ హెడేక్ వచ్చింది. అక్కడ ఫుల్ ఎండ ఉందన్నమాట. భోజనాలు అయితే అక్కడనే పెట్టేసారు. ఫుడ్ మాత్రం సూపర్ ఉందన్నమాట. అంటే నిన్న స్కిప్ అయింది కదా, ఈరోజు తిన్నా అక్కడనే. ఆయన ఎట్లా వండుతున్నాడో అర్థం కావట్లేదు. ఏజ్ చాలా చిన్న ఏజే, బట్ వంటలు మాత్రం చాలా బాగా చేస్తున్నాడు అనమాట. అనిపిస్తుంది వాళ్ళ వంటలను చూసినప్పుడు గ్రేట్ అండి. అసలు అట్లా ఎంత బాగా కుదురుతున్నాయి వంటలు అంటే. అన్నం కూడా ఇంత కూడా కొంచెం ఒక 5-6 అండలు అంటే పెద్ద పెద్ద క్వింటాల్లో ఉంటాయి కదా, అన్నీ వండిండు. కానీ సూపర్గా ఉన్నాయి అనమాట. కొంచెం మెత్తగా కాకుండా గట్టి కాకుండా సూపర్గా ఉందన్నమాట. వండిని మాత్రం ఒక యంగ్ పర్సన్. నేను అక్కడ ఎవరు వండిరు, ఏమైనా మాకు ఫంక్షన్స్ ఉంటే చెప్దాము ఇట్లా అని చెప్పేసి కొంచెం కనుక్కుంటే ఒక యంగ్ పర్సన్ అండి. అమ్మ ఇంత గ్రేట్ అనిపించింది. వీళ్ళైతే ఒకవేళ వాళ్ళు నాన్ వెజ్ అట్లా చేస్తారంటే ముందు మా ఫంక్షన్ ఉంది కదా, చూద్దాం తక్కువకి ఏమన్నా వస్తే మాట్లాడుకోవడానికి అది అట్లా అడిగినా అనమాట. ఇది వ్లాగ్. బాయ్. ఇంకా నేను నెక్స్ట్ అన్ని విశేషాలతో షేర్ చేస్తాను. కొంచెం టీ పెట్టుకొని మార్నింగ్ అట్లు చాయ్ వేసుకొని తింటాను అనమాట. అంతే, ఇంకేం లేదు. నెక్స్ట్ ప్రాసెస్ అంతా నేను సామాన్ తీసుకొచ్చినాక మేము రేకులకుంట ఎల్లమ్మ దగ్గరికి ఏమేమి తీసుకెళ్తామో చూపిస్తా. నాకు ఒడిబియ్యం అయితే పోస్తారనమాట. ఒడిబియ్యం కోసం నేను ఒక శారీ ఎప్పుడో చేసి పెట్టుకున్నా, బాటిల్ గ్రీన్ శారీ. ఆ బాటిల్ గ్రీన్ శారీ నేను అసలు దాదాపుగా కట్టలేను. ఇప్పుడే ఫస్ట్ టైం అనుకుంటున్నా, దాదాపుగా కట్టలేను. అది నాకు అమ్మవారి దగ్గర గ్రీను, రెడ్, ఎల్లో ఇవే ప్రిఫర్ చేస్తాను అనమాట. సో ఈసారి గ్రీన్ అనమాట. లాస్ట్ టైం మెరూన్, అంతకుముందు టైం ఎల్లో, అంతకుముందుసారి ఎల్లో, లెమన్ ఎల్లో. అట్లా ఇక వేరే వాళ్ళ కోసం నేను వెళ్తే మాత్రం ఇంకా వాళ్ళకి నచ్చిన కలర్ తీసుకొస్తాను అనమాట. ఇది వ్లాగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. ఫేస్ అంతా దరిద్రంగా అయిపోయింది నాది. చిన్నోనికేమో కాటుక పెడదామంటే కాటుక డబ్బా దొరుకుతలేదు, పోయింది. చూడాలి, అవన్నీ బయటికి వెళ్ళి తెచ్చుకోవాలి ఇప్పుడు. బాయ్ 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 బాయ్.